అటవీ ఆధారిత సమృద్ధి లక్ష్యంగా చింతూరు ఐటీడీఏ పరిధిలోని గొందిగూడెం గ్రామంలో రాష్ట్రంలోనే తొలిసారిగా అరణ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా గిరిజన మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వెదురు సాగును ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. చింతూరు మండల సమాఖ్య పరిధిలో ఉన్నటువంటి ఎస్హెచ్జి సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ వివోఏలు మంచిది. మనం అదే కనుక ఇక్కడ తీసామనుకుంటారు, ఇక్కడ కట్ చేశారు అనుకుంటారు, ఇంకా తగ్గిద్ది అంత సార్ వాల్యూ. అక్కడ కూడా మరి వీళ్ళకి ఐడియా ఉందా? ఇక్కడ కట్ చేయకుండా ఇక్కడే కట్ చేస్తారు చేస్తారు. లాస్ట్ టైం 105 రూపీస్. ఇప్పుడు ఇది మొత్తం అమ్ముతారా? ఇది మొత్తం అమ్ముతారు. మనం మొదటగా వెదురు యొక్క పుంతని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పుంతలో వేస్ట్ డ్రై ఏ అయితే ఉన్నాయో అవి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వెదురు పుంతలో లేతవి ఏమన్నాయి ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ పోలవరం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అరణ్యశ్రీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఫారెస్ట్ రిసోర్స్ ఏదైతే యూజువల్గా ఈ ప్రాంతంలో మనకి బ్యాంబూ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, చాలా ఎక్కువగా కూడా పెరుగుతుంది క్లైమేటిక్ కండిషన్స్. సో ఈ బ్యాంబూని హార్వెస్ట్ చేసి ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ వాల్యుబుల్ రిసోర్స్ని సస్టైనబుల్గా అలాగే ఎకలాజికల్గా అడవికి ఎటువంటి నష్టం లేకుండా హార్వెస్ట్ చేసుకొని దాని నుంచి వచ్చేటటువంటి సంపదని నియర్ బై ఉన్నటువంటి గ్రామాలకి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా, అలాగే దాని ద్వారా అక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ని ఎస్హెచ్జి ఉమెన్ తోటి మనం లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేసే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారుగా రాబోయే రోజుల్లో ఒక 15 గ్రామాల్లో అంటే మనకి 2 ఫారెస్ట్ రేంజెస్లో మనం ఈ యాక్టివిటీ టేకప్ చేస్తూ ఉన్నాము. సుమారుగా ఎంత లేదన్నా కూడా 1,00,000 బ్యాంబూ స్టిక్స్ని మనము హార్వెస్ట్ చేసుకునేటటువంటి స్కోప్ ఉంది. సో దీని నుంచి వచ్చిన ఇన్కమ్ మొత్తాన్ని కూడా ఒక 50% మళ్ళీ తిరిగి గ్రామాలకి, అలాగే దాని ద్వారా ఎస్హెచ్జి ఉమెన్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేటటువంటి మెకానిజంని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అండ్ ఐఎమ్ షూర్ రాబోయే రోజుల్లో కూడా ఈ 15 గ్రామాలతోటి స్టార్ట్ చేసినటువంటి ఈ రివల్యూషన్ ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్తుందని చెప్పి ఎక్కడెక్కడైతే స్కోప్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకొని డిస్ట్రిక్ట్ మొత్తం కూడా విస్తరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.